శైవులు శివుణ్ణి మూర్తి రూపంలో లింగ రూపంలో పూజిస్తారు. కానీ లింగ రూపమే అందులో ప్రధానమైనది. ప్రతి లింగంలో శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుంటుందని నమ్మకం. అయితే వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు అని పిలువబడే 12 లింగాలు అత్యంత ముఖ్యమైనవి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొదటిది సోమనాథుడు. గుజరాత్లోని ఈ సోమనాథ్ జ్యోతిర్లింగ ఆలయం కతియావాడ్ జిల్లా వెరావల్ గ్రామానికి సమీపంలో ఉంటుంది. దీన్ని ప్రభాస క్షేత్రం అని కూడా అంటారు. ఈ జ్యోతిర్లింగం చంద్రుడితో స్వయంగా ప్రతిష్ఠింపబడిందని స్థల పురాణం చెప్తోంది. మల్లికార్జున జ్యోతిర్లింగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలోని శ్రీశైలం కొండల్లో ఉంది. పరమేశ్వరుడు భార్య గౌరీదేవితో కలిసి స్వయంభూగా శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునుడుగా వెలిశాడు. ఇక్కడ కృష్ణానది పాతాళ గంగగా వర్ణింపబడింది. ఈ క్షేత్రం అష్టాదశ శక్తిపీఠములలో ఒకటి. 3 మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో క్షిప్రా నది ఒడ్డున ఉంది. మంత్రశక్తి వల్ల ఉద్భవించిన ఏకైక స్వయంభూ జ్యోతిర్లింగం. ఇక్కడ కాలభైరవునికి మద్యం నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ దేవాలయంలోని మహాకాళేశ్వరుని విగ్రహాన్ని దక్షిణామూర్తిగా కూడా పిలుస్తారు. 4 ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లోని కాండ్వా జిల్లాలో నర్మదా నదీ తీరంలో ఏర్పడిన ప్రశాంతమైన ఓంకారేశ్వర్ ద్వీపంపై నెలకొని ఉంది. ఇక్కడ ఒకే లింగం 2 భాగములుగా ఉండి ఓంకారేశ్వరుడు, అమలేశ్వరుడు అనే 2 పేర్లతో పూజింపబడుతుంది. ఈ దివ్య క్షేత్రాలను ఆకాశం నుంచి చూస్తే ఓం అనే ఆకారం కనిపిస్తుందట. 5 వైద్యనాథ్ జ్యోతిర్లింగం జార్ఖండ్లోని సంతాల్ పరగనా సమీపంలోని డియోగర్లో ఉంది. మహారాష్ట్రలో కట్నీపూర్ దగ్గర పెద్ద శివాలయాన్ని కూడా శ్రీ వైద్యనాథ్ జ్యోతిర్లింగంగా పూజిస్తారు. ఈ 2 ఆలయాలు రామాయణంలోని రావణాసురుడి కథతో ముడిపడి ఉన్నాయి. ఈ లింగాన్ని పూజిస్తే వ్యాధులు నయమవుతుండడం వల్ల శ్రీ వైద్యనాథేశ్వరుడిగా పిలుస్తారని ప్రతీతి. 6 భీమశంకర్ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని పూణేలో ఉంది. సహ్యాద్రి కొండల్లో కృష్ణానది ఉపనది అయిన భీమనది ఉద్భవించిన ప్రాంతంలో మహాశివుడు భీమశంకర జ్యోతిర్లింగంగా వెలిశాడు. కుంభకర్ణుడి కుమారుడు రాక్షస భీముని నాశనం చేసిన తరువాత ఈశ్వరుడు భీమేశ్వరుడై వెలశాడు. 7 రామేశ్వరాలయం తమిళనాడులో ఉంది. శ్రీరాముడు పరమశివుని అర్చించిన స్థలముగా ప్రతీతి. రామేశ్వరంలోని బావుల్లో ఉన్న నీటితో స్నానం చేస్తే సమస్త బాధలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. 8 నాగేశ్వర జ్యోతిర్లింగం గోమతి ద్వారక బైత్ ద్వారక ద్వీపం మధ్య గుజరాత్లోని సౌరాష్ట్రలో ఉంది. అరణ్యవాసంలో భాగంగా ద్వారకా వనంలో ఉన్నప్పుడు పాండవులే స్వయంగా ఆలయం నిర్మించినట్లు పురాణగాథ. 9 బాబా విశ్వనాథ్ జ్యోతిర్లింగం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉంది. ఇది ప్రపంచంలోని పురాతన నగరంగా పరిగణించబడుతోంది. 10 త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్ర నాసిక్లోని గౌతమి నది తీరంలో ఉంది. ఇక్కడి లింగం చిన్న గుంటలా కనిపిస్తోంది. అందులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రతీకగా 3 చిన్న లింగాలుంటాయి. అమ్మవారు కొల్హాంబిక. 11 కేదారేశ్వర జ్యోతిర్లింగం ఉత్తరాఖండ్లోని హిమాలయాల్లో ఉంది. ఏప్రిల్ నుంచి నవంబర్ నెల వరకే ఈ ఆలయం తెరుస్తారు. విష్ణుమూర్తి శివుని కోసం తపస్సు చేసి లోక కళ్యాణార్థం ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణగాథ. బొందితో స్వర్గానికి వెళ్లేందుకు పాండవులు ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించారని ప్రతీతి. 12 శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు సమీపంలో అజంతా ఎల్లోరా గ్రామంలో కృష్ణేశ్వర ఆలయం ఉంది. అజంతా ఎల్లోరా గుహలు ప్రపంచ ప్రసిద్ధి పొందిన పర్యాటక స్థలాలు. దేవగిరి కొండపై కృష్ణేశ్వరుని ఆలయం వెలసింది.